వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వందనాలండి. అదే సమయంలో నూతన సంవత్సర శుభాకాంక్షలను కూడా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పాలన్న గారికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. చాలా కాలం వారు సుపరిచితులు. బెంగళూరు బేల్గాం దైవజనులు డాక్టర్ ఇమ్మాన్యుయల్ గారు ఉన్నప్పుడు వారితో పాటు నేను కూడా ఆ ప్రాంతాలు వచ్చి వారు వాక్యం అందిస్తుండగా నేను పాటలు పాడటానికి, అలాగనే పాలన్న గారి సొంత ఊరు కొనకనమెట్లు అనుకుంటాను, అక్కడ కూడా మహాసభలు జరిగినప్పుడు దైవజనులు ఇమ్మాన్యుయల్ గారితో పాటు నేను కూడా రావడం జరిగింది. ఆయా స్థలాల్లో ఆయా సందర్భాల్లో మేము పరిచర్యలో కలుసుకునే భాగ్యాన్ని దేవుడు చిన్నవాడినైనా నాకు కూడా అనుగ్రహించాడు. నెల్సన్ అన్న కూడా నాకు పరిచయస్తులే. పోయినసారి వాక్యం అందించడానికి దేవుడు అన్నగారి ద్వారా అవకాశం ఇచ్చాడు, కానీ అది మీట్లో నుండి అది ఓపెన్ అవ్వలేదు. అందువల్ల ఆ దినాన వాక్యాన్ని అందించలేకపోయాను. ఈ దినాన మీతో కలిసి సహవాసం చేసే కృపను దేవుడు నాకు అనుగ్రహించిన దానిని బట్టి ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ఆయనకే ప్రభావాలు కలుగునుగాక. నిర్గమకాండము 23వ అధ్యాయం. నిర్గమకాండము 23వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు చదువుతా ఉన్నాను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నువ్వు ఇశ్రాయేలులతో ఇట్లను, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి: 6 దినములు పనిచేయవలను, వారము 7వ దినము విశ్రాంతి దినం, అది పరిశుద్ధ సంఘపు దినం. అందులో మీరు ఏ పని చేయకూడదు. మీ సమస్త నివాసములందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం. ఇవి యెహోవా నియామక కాలములు. నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి: మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటిని తినవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదని వారితో చెప్పాను. చిన్న ప్రార్థన చేస్తాను నేను కూడాను. కృపగలిగిన మా తండ్రి, మహాఘనుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికి ఆధారభూతుడ, మా రక్షకుడ, మా విమోచకుడ, మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. మా పరలోకపు తండ్రి, జగత్తు పునాది వేయబడక మునిపే మీరు మమ్మల్ని ప్రేమించారు. అందును బట్టి మీకే స్తోత్రాలు. కాలము సంపూర్ణమైనప్పుడు దేహ రక్త మాంసములు ధరించుకొని లోకానికి దిగి వచ్చారు. అందును బట్టి స్తోత్రాలు. లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్లగా కలవరి శిలువలో మా పాపాలన్నింటిని కూడా మీరు మోసి వ్రాలాడదీయబడి ఆఖరి బొట్టు వరకు రక్తమంతా కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినందుకు స్తోత్రాలు. కేవలం మీ యందు విశ్వాసం ఉంచిన మమ్మలను మీ కృపను బట్టి మా జన్మ కర్మ పాపాలు పరిహరించి మీ కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించి మా పరలోకపు తండ్రి నిత్యత్వానికి వారసత్వం ఇచ్చి ఈ లోకంలో సార్వత్రిక సంఘములో మమ్మల్ని సభ్యులనుగా చేసి దినదినము మేము లేఖనాల ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ మా లోపాలను దిద్దుతూ మీరు రాకడ కొరకు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు. మాత్రమే కాకుండా 2025 సంవత్సరం అంతా కూడా మీ కృపలో కాపాడి 2026వ సంవత్సరాన్ని దయాకిరీటముగా ధరింపజేసి గత 15 రోజులు మీ కృపలో కాపాడి 16వ రోజున పగటి కాలమంతా కాపాడి రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో చేరి మీ నామ సంకీర్తన చేయటానికి, మీ లేఖనాలు ధ్యానించడానికి, మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి, మీ రాకడ కొరకు సిద్ధపడటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు.
కొన్ని సంవత్సరాలుగా మీ దాసులు పాలనీయ వారితో పాటు పెద్దలు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. దైవజనులు, అనుభవం కలిగిన వారు ఎంతోమంది వాక్యాన్ని అందిస్తున్నారు. అల్పుడైన నేను కూడా ఈ దినాన్న పరలోకపు తండ్రి వాక్యం అందించడానికి మీ దాసుని ద్వారా ఇచ్చిన ఈ అవకాశంలో మీ ఆత్మ ద్వారా ఈ సంగతులు, జరిగిపోయిన సంగతులు, జరుగుతున్న సంగతులు, జరగబోయే సంగతులు, ఈ యెహోవా 7 పండుగలలో మీరు వాటిని మీ ఆత్మ ద్వారా వివరిస్తారని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభునందు ప్రియులరా, యెహోవా నియమించిన 7 పండుగలు అనే ఈ అంశాన్ని ధ్యానాంశంగా ధ్యానం చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన తలంపులను బట్టి ఈ దినాన్న దేవుని దాసులు పాలన్న గారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ ఎదుటికి రాగలిగాను. చాలామంది అనుభవం కలిగిన దైవ సేవకులు వాక్యాన్ని అందిస్తున్నారు. వారందరిలో నేను చాలా చిన్నవాడను, వయసులోను అనుభవంలోను చిన్నవాడను. అయినప్పటికీ ప్రభు నాకు ఇచ్చిన తలంపులను బట్టి ఈ లేఖనాలు ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఇశ్రాయేలులకు యెహోవా నియమించిన 7 పండుగలు. ఆ 7 పండుగలు లేవియ కాండము 23వ అధ్యాయము 1వ వచనము నుండి 38వ వచనం వరకు చదివితే కనుక ఆ 7 పండుగలను గుర్చినటువంటి వివరణ దేవుడు ఇశ్రాయేలులకు తెలియజేశాడు. 7 పండుగలు. అందులో లేఖనాలు ధ్యానం చేస్తుంటే 7 పండుగలు, మొదటి 4 పండుగల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడను గురించి అవి వివరిస్తూ ఉన్నాయి. 7 పండుగలు 2 భాగాలుగా చేస్తే మొదటి 4 పండుగలు ఒక భాగము, ఆ తర్వాత మిగతా 3 పండుగలు ఒక భాగం. మొదటి 4 పండుగలు అంటే పస్కా పండుగ, రెండవది పులియని రొట్టెల పండుగ, మూడవది ప్రథమ ఫలముల పండుగ, నాలుగవది 7 వారముల పండుగ. ఈ 4 పండుగలు ఒక భాగం. ఆ తర్వాత 5వ పండుగ శృంగధ్వని పండుగ. దీనిని బోరల పండుగ అని కూడా దేవుడు తెలియజేశాడు. బోరల పండుగ, శృంగధ్వనుల పండుగని. 6వది ప్రాయశ్చిత్తార్థ పండుగ, 7వది పర్ణశాలల పండుగ. మిగతా 3 పండుగలు, ఒకటి శృంగధ్వనుల పండుగ, రెండవది ప్రాయశ్చిత్తార్థ పండుగ, మూడవది పర్ణశాలల పండుగ. మొదటి 4 పండుగలు యేసు ప్రభు యొక్క మొదటి రాకడను సూచిస్తున్నాయి, మొదటి రాకడను తెలియజేసే పండుగలు. మిగతా 3 పండుగలు సంఘము ఎత్తబడిన తర్వాత జరిగే పండుగలు. సంఘము ఎత్తబడిన తర్వాత జరిగే పండుగలు అంటే సంఘము ఎత్తబడిన తర్వాత ఈ భూమి 7 సంవత్సరాలు ఉంటుంది. 7 సంవత్సరాల్లో 2 పండుగలు జరుగుతాయి. అది శృంగధ్వనుల పండుగ, రెండవది ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఈ 7 సంవత్సరాల కాలంలో, ఒక రకంగా చెప్పాలంటే 7 ఏండ్ల శ్రమల కాలంలో జరిగే పండుగలు. చివరి పండుగ పర్ణశాలల పండుగ అనేది 1000 ఏండ్ల పరిపాలనలో జరగబోయేటువంటి పండుగ. 1000 ఏండ్ల పరిపాలనలో జరగబోయేటువంటి పండుగ మిగతా పండుగ. ఇది మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ప్రియులారా. అవి వరుసపెట్టి మనము లేఖనానుసారంగా మనం ధ్యానం చేసినప్పుడు అవి మనకు చాలా స్పష్టంగా దేవుడు భవిష్యత్తు కాల జ్ఞానాన్ని, భవిష్యత్తు కాల నిర్ణయ పట్టిక ఈ 7 పండుగల్లో దేవుడు పెట్టేశాడు. ఆ 7 పండుగలు ఇశ్రాయేలీయులకు దేవుడు నిర్ణయించి విధించి వాటిని ఎప్పుడెప్పుడు ఆచరించాలో,
ఎలా ఆచరించాలో, ఎవరు ఆచరించాలో, ఆ పండుగలు నిర్ణయించినప్పుడు, నియమించినప్పుడు, వారు ఆచరించినప్పుడు దాని వెనుక ఉన్న ఆ దేవుని కాల నిర్ణయ పట్టిక, ఆయన ఉద్దేశము, ఆయన తలంపులు, ఆయన ప్రణాళిక ఆనాడు ఇశ్రాయేలీయులకు అర్థమైందో కాదో లేదో తెలియదు, కానీ ఆ తర్వాత 66 గ్రంథాలు అంటే నిర్గమ కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా చదువుతున్నప్పుడు ఈ 7 పండుగలు, దాని వివరణ అందులో మనకి చాలా స్పష్టంగా వస్తాయి. నేను ధ్యానం చేస్తున్నప్పుడు దేవునికి మహిమ చెల్లించాను, ఆయనను ఘనపరిచాను. దేవా, ఇన్ని సంగతులు ఈ 7 పండుగలలో పెట్టి మా జీవితాన్ని ఒక్కసారి ఆ పండుగలలో చూసుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చావా తండ్రి అని నేను నా మట్టుకు నేను ధ్యానం చేసి వాటిని నోట్స్ రాస్తూ, ఆ మర్మాల గురించి, భవిష్యత్ కార్యాచరణ గురించి నోట్స్ రాస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభువును స్తుతించాను. ఆ 7 పండుగలు, మొదటి పండుగ పస్కా పండుగని, రెండవ పండుగ పొలియన రొట్టెల పండుగని, మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగని, నాలుగవ పండుగ వారముల పండుగని, ఐదవ పండుగ శృంగధనుల పండుగని, ఆరవది ప్రాయశ్చిత్తార్థ పండుగని, ఏడవది పర్ణశాలల పండుగ. దానికి ఇంకొక పేరు కూడా ఉంది, గుడారాల పండుగ. గుడారాల పండుగ గుంటూరులో జరిగే గుడారాల పండుగ కాదు. గుంటూరులో గోరంట్లో జరిగే గుడారాల పండుగకి సంఘానికి, ఇక్కడ పర్ణశాలలకి ఏమాత్రం సంబంధము లేదు. వాటిని ఏమిటో మనం కొంచెం ధ్యానం చేద్దాం. అవి ధ్యానం చేయక మునుపు కొంచెము ఈ పండుగలకు ముందుగా ఏమి జరిగిందో ఆ చరిత్ర కొంచెం తెలుసుకోవలసిన అవసరత ఉన్నది. దానిని ఉపోద్ఘాతంగా ఈ దినాన్ని మీ దృష్టిలోనికి తీసుకొని వస్తున్నాను. తెలియదని కాదు, మీకు తెలియదని కాదు, కానీ మరొకసారి వాటిని జ్ఞాపకం చేసుకొని మనం ధ్యానం చేయటానికి మాత్రమేనని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నిర్గమకాండము మొదటి అధ్యాయం యొక్క సారాంశం ఏంటంటే, నిర్గమకాండం మొదటి అధ్యాయం సారాంశం, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలుల జనసంఖ్య బహుగా విస్తరించింది. ఆ 12 మంది గోత్రకర్తలు చనిపోయిన తర్వాత వారిని ఎరుగని క్రొత్త ఫరో రాజు వచ్చి వారికి భయంకరమైన హింసలు కలుగజేశాడు. శ్రమలలో ఉన్న ఇశ్రాయేలుల జాతి ఐగుప్తులో. 2వ అధ్యాయము 1వ వచనము నుండి 14వ వచనం వరకు మోషే యొక్క జననము, మోషే ఐగుప్తు దేశంలో ఆయన 40 సంవత్సరాలు ఎదిగిన విధానం. 2వ అధ్యాయం 1 నుండి 14 వచ్చిన వరకు. 3వ భాగం ఏమిటంటే 2వ అధ్యాయం 14వ వచనం నుండి లేక 15వ వచనం నుండి 4వ అధ్యాయం వరకు మిద్యాను దేశంలో ఇత్రో అనే మోషే మామ దగ్గర గొర్రెల మంద దగ్గర 40 సంవత్సరాల మోషే యొక్క జీవితం. 2వ అధ్యాయము 15వ వచనం నుండి 4 అధ్యాయాల వరకు. ఆ తర్వాత 5వ అధ్యాయము నుండి ద్వితీయ ఉపదేశకాండం 34వ అధ్యాయము, ద్వితీయ ఉపదేశకాండము 34వ అధ్యాయము 5వ వచనం వరకు అరణ్యములో 40 సంవత్సరాలు ఇశ్రాయేలులతో మోషే గడిపినటువంటి జీవితం. ఇది నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయ ఉపదేశకాండము 120 సంవత్సరాల చరిత్ర అనేది ఈ 5 కాండాల వివరణ మనకి తెలియజేస్తున్నది. ఆ మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నిర్గమకాండము 5వ అధ్యాయము నుండి
12వ అధ్యాయం వరకు ఐగుప్తు దేశంలో దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యాలు, ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు 5వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఇది ఒక వివరణ. 13వ అధ్యాయం నుండి ఇప్పుడే నేను చెప్పాను కదా, ద్వితీయోపదేశ కాండము 34 అధ్యాయం వరకు 40 సంవత్సరాల చరిత్ర అందులో మనకి కనిపిస్తుంది అరణ్యములో. ఇది ఒక వివరణ మాత్రమే కాకుండా 13వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు ఇశ్రాయేలీల 3 నెలల కాల వ్యవధి, 90 రోజులకి సీనాయి పర్వతం దగ్గరకు వాళ్ళు వచ్చేసారు. 3 నెలలు పట్టింది. 13వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు ఐగుప్తును వాడు విడిచిపెట్టి సీనాయి పర్వతం దగ్గరకు వచ్చేలకే 3 నెలల కాలం పట్టింది. 19వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు, 19 నుండి 24 అధ్యాయం వరకు దైవ ధర్మశాస్త్రాన్ని సీనాయి పర్వతం మీద ఇశ్రాయేలులకు దేవుడిచ్చిన విధానాన్ని మనం చూస్తాం. నిర్గమకాండం 19వ అధ్యాయం నుండి 24 వరకు. 25వ అధ్యాయం నిర్గమకాండం 40వ అధ్యాయం వరకు, 25వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు ప్రత్యక్షపు గుడారము యొక్క నిర్మాణము, ప్రత్యక్షపు గుడారములో సేవ చేసే యాజకులు, ప్రధాన యాజకులు, లేవీయులు, బలులు, ప్రత్యక్షపు గుడారములో ఉన్న వస్తువుల యొక్క నిర్మాణము ఇందులో మనకి కనిపిస్తుంది. లేవియా కాండానికి వచ్చేసరికి పరిశుద్ధమైన జీవితాలతో ప్రభువును ఆరాధించాలి, బలి అర్పించాలని చెప్తాడు. లేవియా కాండం పరిశుద్ధతను గురించి తెలియజేస్తుంది. సంఖ్యాకాండము ఇశ్రాయేలుల యొక్క జనసంఖ్య విస్తరించడం, అదే సమయంలో ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వచ్చిన 20 లక్షల మంది, 2 తప్ప మిగతా వారందరూ అరణ్యములో రాలిపోవటానికి గల కారణాలేంటో ఆ విషయాలు జ్ఞాపకం చేయబడుతుంది సంఖ్యాకాండం. ద్వితీయ ఉపదేశ కాండము ఆ పాత తరము గతించిన తరువాత వారి సంతానానికి ఐగుప్తు దేశములో నుండి వారు విడిపించబడిన తర్వాత అబ్రహాము మొదలుకొని యోసేపు వరకు, యోసేపు మొదలుకొని మోషే వరకు, మోషే మొదలుకొని ఈ 40 సంవత్సరాలలో పాత తరములో ఏమేమి జరిగిందో అవి మోషే మరలా రిపీట్ చేశాడు. ఇది 5 కాండాల యొక్క చిన్న క్లుప్తమైన వివరణ. ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చిందంటే, ఇది గనక మనకు తెలిస్తే వారికి నియమించినటువంటి ఆ 7 పండుగల యొక్క సారాంశం ఏంటో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుందని దానికోసమై ఈ మాటలు జ్ఞాపకం చేశాను. వారికి దేవుడు నియమించినటువంటి పండుగలలో మొదటి పండుగ పస్కా పండుగ. 7 పండుగల వెనుక దేవుని యొక్క ఉద్దేశము, దేవుడు చేసే కార్యాలు చాలా స్పష్టంగా వివరించబడ్డాయి. వాటిని మనం ధ్యానం చేయబోతున్నాం. పస్కా పండుగ ఎందుకు వారు ఆచరించాలి అని అంటే, ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాల బానిసత్వము నుండి మోషే అహరోనుల నాయకత్వంలో గొర్రె పిల్ల యొక్క రక్తములో వారు విమోచించబడి, బానిసత్వము నుండి ఆ ఇనప కొలిమిలో నుండి వారు విడిపించబడి విమోచించబడిన దానికి సంకేతంగా వారు పస్కాను ఆచరించాలని జ్ఞాపకం చేశాడు. రెండవది, పులియన రొట్టెల పండుగ దేనిని జ్ఞాపకం చేస్తుంది అని అంటే, పులియన రొట్టెల పండుగ, ఆ పస్కా పండుగేమో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణానికి సంకేతంగా కనిపిస్తుంటే, పులియని రొట్టెల పండుగ ఆయన భూస్థాపనకు సంకేతంగా కనిపిస్తుంది. అవి తర్వాత మనం జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేస్తాం. అందులో కూడా మనకి శ్రేష్టమైన పాఠాలు దేవుడు నేర్పబోతున్నాడు. ఆ తర్వాత ప్రథమ ఫలముల పండుగ, ఆయన మరణము, ఆయన భూస్థాపన. ప్రథమ ఫలముల పండుగ అంటే ఆయన పునరుద్ధానాన్ని, ఆయన పునరుద్ధానానికి సంకేతం. 7 వారముల పండుగ
పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి దిగి రావడం, భూమి మీద దేవుని రాజ్యము ప్రారంభించబడటం. దేవుని రాజ్యం అంటే అపోస్తుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము భూమి మీద ప్రారంభించడం అనేది కనిపిస్తుంది పరిశుద్ధాత్ముడు దిగి రావడంతో. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకము యొక్క ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అని అన్నాడు. అది సార్వత్రిక సంఘానికి సంకేతం. ఈ 4 పండుగల వివరణ ఇది కనిపిస్తా ఉన్నది. పస్కా పండుగ ఎలా ఆచరించాలో, ఎవరు ఆచరించాలో, ఎప్పుడు ఆచరించాలో దానిని తెలియజేశాడు. ఆ వివరణ ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తును జ్ఞాపకం చేసే ఈ పస్కా పండుగను దేవుడు అనాది కాలంలోనే దేవుడు నిర్ణయించాడు. అది ఆ రోజు ఇశ్రాయేలులకు తెలియకపోవచ్చు, కానీ తర్వాత కాలంలో దేవుడు ప్రపంచం మొత్తానికి దేవుడు దానిని తెలియజేశాడు. నిర్గమకాండము 12వ అధ్యాయం. నిర్గమకాండము 12వ అధ్యాయం ఒక మాట చదువుతున్నాను, గమనించండి. 12వ అధ్యాయము 40వ వచనం నుండి చదువుతున్నాను, చూడండి. ఇశ్రాయేలులు ఐగుప్తు దేశంలో నివసించిన కాలము 430 సంవత్సరాలు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నివసించిన కాలము 430 సంవత్సరాలు. ఆ 430 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయాడు. ఆయన ఐగుప్తులో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవా ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలులందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇది పస్కా పండుగను గుర్చినటువంటి కట్టడ. అన్యుడెవడను దానిని తినకూడదు, గాని వెండితో కొనబడిన దాసుడును సున్నతి పొందినవాడైతే దానిని తినవచ్చును. పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు. మీరు ఒక్క ఇంటిలోని దానిని తినవలను. దాని మాంసములో కొంచెమైన ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు. దానిలో ఒక్క ఏముకొనైనను విరవకూడదు. ఇశ్రాయేలు సర్వ సమాజము ఈ పండుగను ఆచరింపవలను. నీ యొద్ద నివసించు పరదేశీ యెహోవా పస్కాను ఆచరింపగోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలను. తర్వాత అతడు సమాజంలో చేరి దాన్ని ఆచరింపవచ్చును. అట్టివాడు మీ దేశములో పుట్టిన వానితో సమానుడగును. సున్నతి పొందని వాడు దానిని తినకూడదు. దేశస్థునికని మీలో నివసించు పరదేశికని దీనిని గూర్చిన ఒకటే విధి. ప్రియులరా, 40వ వచనం నుండి 50వ వచనం వరకు ఉన్న ప్రతిదీ కూడా ఈరోజు సంఘములో మనము ఆరాధిస్తున్నటువంటి ప్రతి దానికి ఇక్కడ సంబంధించిన కార్యాలు ఉన్నాయి. ఆ మాటలు తర్వాత మనం ధ్యానం చేస్తాము. చదువుతున్నాను. దేశస్థునికిని మీలో నివసించు పరదేశికని ఒక్కటే కట్టడ, ఒక్కటే విధి ఉండవలెను అని ఇశ్రాయేలులందరూ అలాగూ చేశారు. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేశాడు. యెహోవా ఇశ్రాయేలులను వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించను అని అన్నాడు. 12వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి అని అన్నాడు. యెహోవాకు పస్కా బలి. వాస్తవానికి పస్కా బలిని గురించినటువంటి విషయాలు ఖచ్చితంగా
ప్రతి సంఘములో, ముఖ్యంగా మన అసెంబ్లీస్లో ఆదివారమున ఆరాధనకు ముందుగా ఆరాధన తలంపులలో ఏదొక సంఘములో ప్రతి ఆదివారం ఈ పస్కాను గురించినటువంటి వివరణ ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటూ సంఘం అంతటిని సిలువు దగ్గరికి నడిపించే ఆత్మతో సత్యముతో ఆరాధించేటట్లుగా దేవుని యొక్క దైవత్వము, మానవత్వము, ఆయన త్యాగము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన ఆరోహణము, ఆయన మన పట్ల చూపినటువంటి ఆ ప్రేమను వివరించి సంఘాన్ని ఆరాధనలోనికి నడిపించే విధానం మన అసెంబ్లీస్లో కనిపిస్తుంది. అది మనందరికీ తెలిసిన విషయం. కానీ ఈ పస్కాను ఎలా ఆచరించాలో, ఎవరు ఆచరించాలో, ఏ విధంగా ఆచరించాలో, ఎవరు ఆచరించకూడదో, ఎందుకు ఆచరించకూడదో అవన్నీ ధ్యానం చేస్తుంటే ప్రియులారా, దేవుడు విధించిన ఆరాధనకు భిన్నంగా నేటి సంఘాలలో జరగటం అనేది చాలా విచారం. అవేంటో తర్వాత మనం ధ్యానం చేయబోతున్నాం. దైవజనులు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ మాటలు ఒకసారి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి. 1, ప్రతి ఇంటికి గొర్రెపిల్ల వధించాలి అని అన్నాడు. నిర్గమకాండం 12వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు చదివితే, 2వది దానిని వధించాలి అన్నాడు. ఇంటికి ఒక గొర్రెపిల్ల. 2వది దానిని వధించాలి. 3వది దాని రక్తమును ద్వారబంధముల మీద, నిలువు కమ్మెల మీద, అడ్డకమ్మెల మీద పూయాలన్నాడు. దానిని వండుకోవాలన్నాడు. వండుకున్న తర్వాత కుటుంబం అంతా తినాలి అన్నాడు. అన్యుడు దానిని తినకూడదు అన్నాడు. వెండితో కొనబడిన వాడైతే తినవచ్చు అన్నాడు. మిగిలిన దానిని అగ్నితో కాల్చాలి అన్నాడు. పులిసిన దానితో దానిని తినకూడదు అని అన్నాడు. తినాల్సిన విధానం కూడా చెప్పాడు, ఎట్లా ఆచరించాలి. 1, నడుము కట్టుకోవాలి అన్నాడు. 2వది చెప్పులు తొడుక్కోవాలి అన్నాడు. 3వది కర్రలు చేత పట్టుకోవాలి అన్నాడు. 4వది త్వరపడుచు దానిని తినాలి అని అన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి దానిలో శ్రేష్టమైనటువంటి పాఠాలు ఉన్నాయి అన్నది. ఇప్పుడు మనం పాత నిబంధన చదువుకున్నాం. క్రొత్త నిబంధన మనం చదువుకుంటే గనక పౌలు గారు దానిని జ్ఞాపకం చేశాడు. ఆ రోజు ఇంటికి ఒక గొర్రెపిల్ల, కుటుంబానికి ఒక గొర్రెపిల్ల. ఎందుకు? ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాల బానిసత్వము నుండి విడిపించబడటానికి ఒక కారణమైతే, ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఇంటిలో మగపిల్లవాడు, మొదటగా పుట్టినవాడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, పశువుల్లో కానీ మనుషుల్లో కానీ చనిపోతూ ఉంటే, మీ ఇంటికి మరణదూత వచ్చి మీ పిల్లలను చంపకుండా ఉండాలంటే, మీ పిల్లలు బ్రతకాలి అని అంటే, ఇంటికి ఒక గొర్రె పిల్లను వధించాలి, దాని రక్తాన్ని పూయాలి అని అన్నాడు. ఆ వివరణ మనం చాలాసార్లు వింటూ వస్తున్నాం. ఇంటికి ఒక గొర్రె పిల్ల. కానీ అక్కడ ఆ రోజు ఐగుప్తు దేశంలో మోషే ద్వారా నియమించిన సంగతి అది. కానీ దాని అంతరార్థం ఏమిటి అని అంటే, ప్రపంచమనే ఇంటికి పాపము వలన వచ్చు జీతము మరణముతో మగ్గిపోతూ ఉంటుండగా, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును ఎలా సంక్రమించాయో, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున అందరికీ మరణము సంప్రాప్తమాయను అని అన్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో, మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిపోయారు అని అన్నాడు. మనందరము కూడా చచ్చిపోయిన స్థితిలో ఉంటుండగా, మరణదూత నుండి, మరణము నుండి తప్పించబడటానికి, విడిపించబడటానికి
లోకమనే ఇంటికి, ఆదాము హవ్వల ఇంటికి ఒకే ఒక గొర్రెపిల్ల, ఏకైక గొర్రెపిల్ల. యోహాను సువార్త 1:29 ప్రకారంగా లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా, పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి మనలను విడిపించటానికి వచ్చిన ఆ గొర్రె పిల్ల, ఐగుప్తు దేశంలో వధించబడిన, ఇంటిలో వధించబడిన గొర్రె పిల్ల, ప్రపంచం కొరకు సిద్ధపరచబడిన క్రీస్తు అనే గొర్రె పిల్ల అని చెప్పి జ్ఞాపకం చేశాడు పౌలు గారు కూడా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. చూడండి, 6-7. మీరు అతిశయించుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా. మీరు పులిపిండి లేని వారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిసిన పిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను, వధించబడెను అనే మాట కదా. ఐగుప్తు దేశంలో వధించబడిన గొర్రెపిల్ల క్రొత్త నిబంధన కాలంలో, సంఘ కాలంలో గలతీ పత్రిక 4:4 ప్రకారంగా కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోనైన మనలను ధర్మశాస్త్రము నుండి విడిపించటానికి ఆయన కూడా ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను అని రాయబడి ఉంటది గలతీ 4:4 ప్రకారం. మనందరి పాపాల పరిహారం కొరకై ఆయన సిలువకెక్కి, చేతల్లో చీలలు, కాళ్ళల్లో మేకు, ప్రక్కలో ఈటె, తలలో ముండ్ల కిరీటం, దేహమంతా కొరడ దెబ్బలు రక్త సిక్తమై ఆఖరి బొట్టు వరకు రక్తమంతా కార్చి చనిపోయి సమాధి చేయబడిన ఆ ప్రభువు క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అనే మాట. ఈ మాట ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలోనికి తీసుకొని వెళుతుంది. నీవు వధింపబడిన వాడవై, 9-10 వచనాలు, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. నీవు వధింపబడిన వాడవై అనే మాట. ఆయన వధించబడినవాడు, ఆయన యోగ్యుడు, పూజ్యుడు, సరిపోయినవాడు, చాలినవాడు, సమర్థుడు కదా. 7:26 హెబ్రీ పత్రిక, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆ రోజు గొర్రె పిల్ల రక్తములో విమోచించబడ్డారు. ఈనాడు ఒక వ్యక్తి ప్రపంచంలో మనిషిగా పుట్టితే, పుట్టిన ప్రతి వ్యక్తి జన్మతో పాపముంది, క్రియలలో పాపముంది. ఈ జన్మ కర్మ పాపములు పరిహారం జరగాలంటే యేసు క్రీస్తు ద్వారా తప్ప మానవునికి పాపమునకు పరిహారము జరిగే ప్రసక్తి లేదు. ఆయనే శరణం. క్రీస్తు దగ్గరకు వచ్చి నేను పాపిని ప్రభు అని ఒప్పుకుంటే, ఆయన జన్మతో వచ్చిన పాపాన్ని, క్రియల ద్వారా చేసిన పాపాన్ని ఆయన పరిహరించే దేవుడు. అందుకని సోదరులు ఎంత చక్కగా పాటలు పాడారు. దేవుని ప్రేమ, ప్రభు యొక్క ప్రేమ అన్న కూడా నెల్సన్ అన్న పాడిన పాటలో కూడా దేవుని ప్రేమ కనిపించింది. పస్కా పశువు, పస్కా పండుగ అంటేనే దేవుని ప్రేమ, మనందరి పట్ల చూపిన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, విడువని ప్రేమ, ఎడబాయిని ప్రేమ, యుగాంతము వరకు నిలిచి ఉండే ప్రేమ, మార్పు లేని ప్రేమ, మారని ప్రేమ, అంతము లేని ప్రేమ, అంతు లేని ప్రేమ, అంతు చిక్కని ప్రేమ, అందరిలో ప్రవహిస్తున్న ప్రేమ, కల్వరి శిలువలో ధారలుగా కారిన ప్రేమ పస్కా పశువు క్రీస్తు ప్రభు. ఒకవేళ ఆ రోజు ఐగుప్తు దేశంలో ఒక ఇంటిలో పస్కా పశువు వధించబడుతున్నప్పుడు, ఒకవేళ గనక ఆ గొర్రె పిల్లకి నోరు ఉంటే గనక, ప్రశ్నిస్తే గనక వారికి సమాధానం దొరకదు. ఏమయ్యా, మరణదూత ఐగుప్తు దేశంలో తాండవిస్తూ ఉన్నది, మీ పిల్లల మీద కూడా వస్తూ ఉన్నది.
ఆ మరణదూత నుండి మీ పిల్లలను రక్షించుకోవటం కొరకు నన్నెందుకు వధిస్తారు? నేనేం పాపం చేశాను? మీ పిల్లలేమో బ్రతకాలా, నేనేమో చనిపోవాలా అని ప్రశ్నించి ఉండేది ఆనాడు ఐగుప్తు దేశంలో వధించబడిన ఇంట్లో గొర్రెపిల్ల నోరు ఉంటే గనక. కానీ ఆనాడు ఆ గొర్రెపిల్లకు నోరు లేదు. కానీ సర్వాన్ని ఎరిగినటువంటి సర్వజ్ఞాని, మహాజ్ఞాని, సమస్తము ఎరిగిన యేసుక్రీస్తు ప్రభువారు అన్యాయపు తీర్పు తీరుస్తూ ఉంటే నిలబడినప్పుడు ఆయన నోరు తెరవలేదు, బదులు పలకలేదు. ఆ మాటనే పేతురు గారు ప్రస్తావించాడు. మొదటి పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో, 4వ అధ్యాయం 24వ వచనం 22 నుంచి కూడా, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరించగా న్యాయముగా తీర్పు తీర్చు తండ్రికి దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. అక్కడికి ప్రశ్నించాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలడా? పిలాతు ప్రశ్నిస్తున్నప్పుడు, హేరోదు ప్రశ్నిస్తున్నప్పుడు, ప్రజలు ప్రశ్నిస్తున్నప్పుడు తాను చేతులతో పిలాతును తన తల్లి గర్భములో చక్కటి నిర్మాణం చేసి చక్కటి రూపురేఖలు ఏర్పాటు చేసిన ఆ దేవుడు అదే మనిషి ఎదుట నీ కొరకు నా కొరకు అన్యాయపు తీర్పు తీరుస్తూ ఉంటే ఆడ నిలబడ్డాడు ఒక దోషిగా. ఆయన ప్రేమ ఎంత గొప్పది! అదే పస్కా పండుగ. ఆయన ప్రేమ చేతనే మనకు రక్షణ, విమోచన, విడుదల. దేవుని ప్రేమ ఎంత గొప్పది! ఆయన ప్రేమ మార్పు లేని ప్రేమ కదా. మనకు పాత పాట ఒకటి ఉండేది కదా, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెల్యరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముల దూరెడు. ఎంత గొప్ప పాట! ఆయన ప్రేమకు సాటి లేదు. అవునా? ఎన్ని పాటలు, వేల పాటలు పాడుతున్నారు ఆయన ప్రేమను గురించి. నీతో సమ్మమెవరు, నీల ప్రేమించేదెవరు, నీల క్షమించేదెవరు, యేసయ్యా నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. ఆయన ప్రేమ సాటి లేని ప్రేమ. కృపచేత మనం రక్షించబడినాం. ఆ సంగతులు ఆ రోజు ఇశ్రాయేలులకు తెలిసి ఉన్నాయో తెలియక చేశారో తెలియదు, కానీ దేవుని ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళు పస్కాను ఆచరించారు. అది కంటిన్యూ అవుతూ వచ్చింది. ఆ తర్వాత యేసు ప్రభు కాలంలో కూడా దాన్ని ఆచరించారు ఆయన. యోహాను సువార్తలో ఆ మాటలు మనం చూస్తాం 13వ అధ్యాయంలో, లూకా సువార్తలో 23వ అధ్యాయంలో మనం చూస్తాం, మార్కు రాసిన సువార్తలో, మత్తయి రాసిన సువార్తలో. మేము పస్కాను ఎక్కడ సిద్ధపరచాలి? మేడ గదిలో అన్న ఆయన కూడా ఆచరించాడు. అది ఆచరించడానికి ఎంత కట్టడం, ఆ విషయాలు జ్ఞాపకం చేశాడు. ప్రియులారా, నేను ముగిస్తూ ఉంటుండగా దాని వివరణలోనికి మనం వెళ్ళలేదు. ఆ పస్కా పశువు ఆనాడు ఇంటికి ఒక గొర్రెపిల్ల అయితే, ప్రపంచం అనే ఇంటికి, ఆదాము సంతానమైన ఈ ఇంటికి ఒకే గొర్రెపిల్ల విమోచన, విడుదల, పాప క్షమాపణ, నిత్యత్వానికి వారసత్వం, పరలోకానికి మార్గము యేసుక్రీస్తు తప్ప ఈ ప్రపంచంలో ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా జన్మ కర్మ పాపాలకు పోవటం అనేది అసంభవం. ఆ గొర్రెపిల్ల క్రీస్తు అనే సంగతి మనం అందరం ఎరుగుదాం. అక్కడ చెప్పిన కట్టడలు మనకి ఎంతో బోధన కలుగు చేస్తున్నాయి. ఆ మాటలు జ్ఞాపకం చేశాను. ఇంటికి ఒక గొర్రెపిల్ల, దానిని వధించాలి, దాని రక్తము, దానిని వండుకొని తినాలన్నాడు, కుటుంబం అంతా తినాలన్నాడు, అన్యుడు తినకూడదన్నాడు, అన్యుడు వెండితో కొనబడిన వాడైతే తినొచ్చు అన్నాడు,
ఆ పస్కాను ఆచరించాలంటే సున్నతి పొందాలి అన్యుడు అన్నాడు. ఇందులో చాలా శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి. శ్రేష్టమైన సంగతులని ఇందులోనే ఈ ఈ మాటలు నిర్గమకాండము 12వ అధ్యాయము 40వ వచనం నుండి 40వ వచనం నుండి మనం చదివాం కదా, ఇంచుమించుగా 51వ వచనం చదివాం కదా. అందులోనే సంఘ చరిత్ర ఉంది, అందులోనే అన్యజనుల రక్షణ కూడా ఉందండి. ఇందులోనే అన్యజనుల రక్షణ, యూదులు అన్యజనులు వీరు కలిసి ఆరాధన చేయరు, సహవాసం చేయరు. దేవుడు ఆ రోజు చెప్పిన దానిలో భవిష్యత్తులో సంఘము ఏర్పడే సంగతి కూడా ఈ పస్కా పండుగలోని ఇమిడి ఉన్నది. అది ప్రభు చిత్తమైతే, ప్రభు దేవుని దాసుల ద్వారా అవకాశం ఇస్తే కనుక తర్వాత ఒకటి ధ్యానం చేద్దాము. మొదటి పండుగ పస్కా పండుగ, వారు విడుదల పొందినందుకు సంతోషం. రెండవది పులియని రొట్టెల పండుగ, ఆయన భూస్థాపన. మూడవది పునరుద్ధాన పండుగ. నాలుగవది ప్రథమ ఫలముల పండుగ. ఐదవది బోరధ్వనుల పండుగ, శృంగధ్వని పండుగ. ఆరవది ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఏడవది పర్ణశాలల పండుగ. మొదటి 4 పండుగలు జరిగిపోయినాయి, నెరవేర్చబడ్డాయి. జరగవలసినవి శృంగధ్వని పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, పర్ణశాలల పండుగ. మొదటి 4 పండుగలు ప్రపంచంలో యూదులకు అన్యులకు సంఘానికి సంబంధించినవి. మిగతా 3 పండుగలు కేవలం ఇశ్రాయేలు జాతికి మాత్రమే సంబంధించినవి. అవి లేఖనానుసారంగా మనం ధ్యానం చేస్తే అందులోనే క్రీస్తు ప్రభు 2వ రాకడ, అందులోనే సంఘం ఎత్తబడడం, అందులోనే 7 ఏళ్ల శ్రమల కాలము, అందులోనే క్రీస్తు విరోధి రావడం, అందులోనే దేవాలయం కట్టబడడం, అందులోనే మెగిద్దోని యుద్ధం జరగడం, అందులోనే 1000 ఏళ్ల పరిపాలన జరగడం, అందులోనే వారు పర్ణశాలలు కట్టుకొని ఆనందించడం అనేది కనిపిస్తూ ఉన్నది. ప్రభు చిత్తమైతే తర్వాత ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించను గాక.